లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళకి బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళకి షో గడిచిపోతుంటాయి. మీరు బయట ఉన్నారు, ఆవిడ మీద వచ్చే పాజిటివ్ కామెంట్స్ కానివ్వండి, నెగటివ్ కామెంట్స్ కానీ, ఇవన్నీ మీరు ఎలా హ్యాండిల్ చేశారు? పాజిటివ్ కామెంట్స్ గురించి ఎక్కువ నాకు లేకుండా, బట్ ఐ రియలీ మిస్ హర్. అంటే ఓవర్ టైం కలిసి పనిచేసాం కదా, సడన్ గా ఐ మిస్డ్ హర్. కొంచెం వ్యాక్యూమ్ ఉండే, దట్ ఐ మిస్డ్. బట్ పాజిటివ్ నెగిటివిటీ పెద్దగా ఆ మిస్సింగ్ థాట్ లైక్ అరే ఇంకా ₹1,00,00,000 ఇచ్చినా ఇంకొకసారి పంపియొద్దురా ఇక్కడికి అని అనుకున్నాడంట. ఎందుకట్లా మిస్ చేసుకున్నావు, అందుకే నేను తొందరగా వచ్చిన. ఎందుకంటే ఇద్దరు అక్కడ అంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడే అంత గ్యాప్ వచ్చింది, ఇంకా తర్వాత ఎప్పుడు కూడా ఇద్దరు ఒకరిలో తెలియ ఉండలేదు. యాక్చువల్ గా వేరే ప్రొఫెషన్ లో ఉంటే ఉండేదేమో, బట్ సిన్స్ ఒకవేళ మళ్ళీ ఇంకా బిజినెస్ వల్ల మాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక రోజు కాదు, ఒక హాఫ్ డే కూడా మాట్లాడుకోకుండా ఉండే ఛాన్సెస్ ఉండే. ఫ్లై హై విల్ యూనో అది మమ్మల్ని ఇద్దరిని కనెక్ట్ చేస్తుంది. డెసిజన్స్ కొన్ని ఏంటంటే కొన్ని సోనియా తీసుకునేది ఉంటేవి నేను. ఒకవేళ మన పర్సనల్ అనుకోండి, ఒక 2 రోజులు మాట్లాడుకోకుండా ఏం కాదు. ఇప్పుడు మార్నింగ్ కొన్ని డెసిషన్స్ నా కోసం నా క్యాబిన్ కి రావాల్సిందే. ఇద్దరు విషయాలు కాకుండా ఆఫీస్ విషయాలైనా మాట్లాడుకోవాలి. అప్పుడు ఏమైతుందంటే అప్పుడు ఆఫీస్ విషయం అప్పుడు పర్సనల్ ఇంక్లూడ్ చేస్తుంది. అప్పుడు ఇంకేంటి వచ్చినప్పుడు ఈ డెసిషన్ కావాలనుకున్నప్పుడు ఫస్ట్ మధ్యాహ్నం మార్నింగ్ చేసిన దానికి ఏంటి అనేది వస్తుంది.